రామగుండం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం దాదాపు 10 నెలల తర్వాత జరగడం నిజంగా ఇది విడ్డూరం. సరే, జరగడం సంతోషం అయినప్పటికీ కూడా ప్రజా సమస్యలను పక్కన పెట్టి వారి వ్యక్తిగత సమస్యల కోసం, ఆర్థిక పరమైనటువంటి అంశాల కోసం, అధికారులు ప్రజాప్రతినిధులు బాగుపడటానికి కోసం, కాంట్రాక్టులు కమిషన్ల కోసం మాత్రమే జరిగినట్టు కనిపిస్తూ ఉన్నది. అనేకమైనటువంటి సమస్యలతో 50 డివిజన్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వాటి సమస్యలపై చర్చించకుండా సంబంధించిన అధికారులు కానీ విలాసవంతంగా తిరగడం కోసం, అద్దె వాహనాలు మరి దాని అప్రూవల్ కోసం చేసుకుంటా ఉన్నారు తప్ప, ఒకవైపు 50 డివిజన్లో అనేకమైనటువంటి టన్నుల కొద్ది చెత్త ఉన్నప్పటికీ చెత్త డంపు యార్డు ఏర్పాటు చేయాలని ఒకవైపు ప్రెస్, ప్రజా సంఘాలు నాయకులు పోరాడుతూ ఉంటే, ఆ సమ్మక్క సారలమ్మ గోదావరి నడి ఒడ్డున చెత్త చెదారం పోవడంతో అక్కడ వేయడంతో ఎవరైనా దురదృష్టం కొద్దీ చనిపోతే, బంధువులు శవాలను తీసుకుపోతే అనేకమైనటువంటి రోగాలతో బారిన పడతా ఉన్నా కానీ నగరపాలక సంస్థకు చీమ కుట్టినట్టు కూడా లేదు. అటు సింగరేణి యాజమాన్యం ఉంది, ఇటు ఆర్ఎఫ్సిఎల్ ఉంది, ఇటు ఎన్టీపీసీ ఉంది. భూ కబ్జాలు చేయనీకి మాత్రం అగ్రభాగాన అధికారులు, ప్రజాప్రతినిధులు దానికి సంబంధించి ముందుంటారు. కానీ చెత్త కోసం, డంపు యార్డు కోసం గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో స్థలం దొరకకపోవడం నిజంగా సిగ్గుచేటు. గౌరవ శాసనసభ్యులు దీనిపైన స్పందించి ఖచ్చితంగా చెత్త డంపు యార్డును ఏర్పాటు చేసే దిశగా స్థల సేకరణ చేయాలని చెప్తా ఉన్నాం. మరొక విషయము, మరి ఆర్ఎఫ్సిఎల్ అతిపెద్ద సంస్థ మన ప్రాంతంలో ఉండడమే అదృష్టంగా భావిస్తున్న తరుణంలో మరి మొన్న శుక్రవారం రోజున రాత్రి 8 గంటలకు స్టోమ్ వాటర్, ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించినటువంటి రసాయనాలతో కూడినటువంటి నీరు కానీ, దానికి సంబంధించినటువంటి వారు వాడుకునే నీరు పూర్తిగా మొదటి నుండి గోదావరి బ్రిడ్జ్ పక్కన పెద్ద పైప్ లైన్ ద్వారా రోజు సరఫరా చేస్తూ ఉన్నారు. గత పాలకులు సంబంధించినటువంటి అనేక సార్లు ఏదైతే గౌరవ మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు చందర్ గారికి అనేక సార్లు విన్నవించినా కానీ ఏ ఒక్కరోజు కూడా పట్టించుకోకుండా ఈరోజు కౌన్సిల్ సమావేశంలో, నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో వారి కార్పొరేటర్లు, బీఆర్ఎస్లు ఆర్ఎఫ్సిఎల్ నుండి కాపాడండి, రక్షించండి అంటే గత 5 ఏళ్ల నుంచి లేదా బాధ. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చినట్టు ఆర్ఎఫ్సిఎల్ నుంచి అంటే మీరు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే ఒక మాటనా? ఇదైతే నిజంగా సిగ్గుచేటు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆర్ఎఫ్సిఎల్ నీరు రావడం దురదృష్టం. మొదటి నుంచి వస్తుంది, ఇవాళ కొత్త కాదు. మేము గతం నుంచి పోరాడుతూ ఉన్నాం. జెడ్ఎల్డి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. రెటిఫైడ్ సేఫ్టీ ఆఫీసర్ లేకుండానే ఆర్ఎఫ్సిఎల్ పరిశ్రమ నడవడం అది చాలా భయంకరమైనటువంటి విషయము. ఏదైనా కార్మికులు ప్రమాదం జరిగినా కానీ దానికి సంబంధించి రెటిఫైడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి. అదేవిధంగా జెడ్ఎల్డి ఏర్పాటు చేస్తే ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించిన రసాయనాలు నీరు మొత్తం అందులోనే శుద్ధి చేసిన తర్వాత నువ్వు గోదావరి నదిలోకి కానీ, వివిధ మున్సిపల్కి సంబంధించిన అవుట్లెట్కి సంబంధించిన ప్రధాన కాలువల్లో కానీ వదిలినా ప్రజలకు ఇబ్బంది ఉండదు. కానీ ఇమ్మీడియట్గా జెడ్ఎల్డి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా 50 డివిజన్లో ఎక్కడి చెత్త అక్కడనే ఉంది. ఉదాహరణకు చూస్తే డివిజన్లో వీధి లైట్లు కూడా వెలిగే పరిస్థితి కూడా లేదు. గతంలో మరి దానికి ఈఎస్ఎస్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ కేటీఆర్ బినామీ పేరుగా ఉంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 143 మున్సిపాలిటీలకు వారి బినామీల పేర్లతోటే వీధి లైట్లు ఏర్పాటు చేసిండ్రు. ఇవాళటి రోజు ప్రభుత్వం పడిపోయిందని వాళ్ళకు సంబంధించి ఆ లైట్లకు సంబంధించి బిల్లులు కానీ వచ్చే పరిస్థితి లేదు. ఇంకొక సంస్థకి ఇవ్వాలి. రామగుండం నగరపాలక సంస్థ పోయి ఇంకో పరిశ్రమను మాకు లైట్లు ఇవ్వండి, మా దగ్గర స్తోమత లేదనడం నిజంగా ఇదంతా సిగ్గుచేటు. అదేవిధంగా రామగుండం నగరపాలక సంస్థలో రోజు చెత్త సేకరణ కోసం వాహనాలు దాదాపు 10-15 ట్రాక్టర్లు, 50 ట్రాలీలు ఉన్నప్పటికీ వాటికి చాలని
పెట్రోల్ డీజిల్ కిరణ్ అనే ఒక అవినీతి అధికారిని ముందట పెట్టుకొని దానికి సంబంధించి వారిని పూర్తిగా వాహనాల్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేకుండా చేస్తూ ఉంటే నడి రోడ్డులో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆగిపోవడం వల్ల మరి సొంత ఖర్చులతోటి డ్రైవర్లు తెచ్చుకోవడం నిజంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా రామగుండం నగరపాలక సంస్థ పరువు తీస్తూ ఉన్నారు. ఆ అవినీతి అధికారిని మీరు ఎందుకు ప్రోత్సహిస్తుండ్రో మరి మాకు అర్థం కాదు. మేము గౌరవ కమిషనర్కి చెప్పినాం, జిల్లా కలెక్టర్కి చెప్పినాం, అదనపు కలెక్టర్కి చెప్పినాం, లోకల్ బాడీకి సంబంధించి సెప్టెంబర్ 1 నుంచి పక్కన పెడతామని చెప్పినటువంటి అధికారులు ఇప్పటి వరకు కూడా పక్కన పెట్టకుండా, ఉదాహరణకు సాక్షాత్తు స్వాతంత్ర దినోత్సవం రోజే ఒక ట్రాలీ డ్రైవర్కి సంబంధించి వాహన డ్రైవరు సూసైడ్ అటెంప్ట్ చేసిండు. జెండా ఎత్తిన వెంటనే పక్కనే కిరణ్ వేధింపులు భరించలేకపోతున్నా అన్నా కానీ మరి కిరణ్ను ఎందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు? మరి కిరణ్ తోటి మీకు ఆర్థిక లావాదేవీలు ఏం కానీ ఉన్నాయని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ వీధి లైట్లు కానీ చెత్త సేకరణ కానీ దీనికి చూడవలసిన అవసరం నగర కమిషనర్ పైన ఉన్నది. అదేవిధంగా ఉదాహరణకు మనకు విఠల్ నగర్లో చూస్తే దానికి సంబంధించినటువంటి మార్కెట్ ఉంది, ఇంటిగ్రేటెడ్ మార్కెట్. దాదాపు అప్పుడు సీఎం అసూరెన్స్ కింద 5 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే ఈరోజు సగంలోనే నిర్మాణ పనులు నిలిచిపోవడం బాధాకరం. మన పాత మున్సిపల్ కార్యాలయంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తాను, నిర్మాణ పనులు అది నిలిచిపోవటం. కొన్ని వృధా నిర్మాణాలు ఉన్నాయి, అవన్నిటిని కూడా నైట్ షెల్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా సీనియర్ సిటిజన్ హాల్స్ అయితే అసాంఘిక శక్తుల కార్యకలాపాలకు మారింది. వాటిని కన్నెత్తి చూసిన అధికారి లేదు, సంబంధించిన డివిజన్ కార్పొరేటర్లు పట్టించుకున్న పాపాన పోలేదు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కొన్ని అసాంఘిక శక్తులు వచ్చి ఇబ్బందులకు గంజాయి మద్యం సేవిస్తూ ఉంటే ముఖ్యంగా మహిళలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నా కానీ నగరపాలక సంస్థ పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక 3 STPలు ఏర్పాటు చేస్తే దానికి సంబంధించి ప్రజలకు దాదాపు ఈ ప్రాంతంలో 70,000కు పైగా గృహాలు ఉన్నప్పటికీ ఆ 70,000 గృహాలకు స్వచ్ఛమైనటువంటి నీరును అందించవలసిన అవసరం మన ప్రభుత్వం పైన ఉన్నది. గౌరవ శాసనసభ్యులు ముఖ్యంగా మనకు మాత్రం STPలు రామగుండం, మల్కాపూర్, ఇక్కడ వన్ ఇంక్లైన్ సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేస్తూ ఉన్నది. వీటన్నింటినీ త్వరితగతంగా చేసి ప్రజలు ఏం అడగరు ప్రభుత్వాన్ని, మీ ఆస్తులు అంతస్తులు ఏం అడగరు, కేవలం స్వచ్ఛమైనటువంటి మంచినీరు మాత్రమే అడుగుతూ ఉన్నారు. ఆ మంచినీరు అందించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా రామగుండం నగరపాలక సంస్థ మొదటి నుంచి మేము పోరాడుతూ ఉన్నాం. రుడాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవిస్తే రుడా ఏర్పాటు చేయాలని ఇక్కడ కేటీఆర్ కేసీఆర్లు వస్తే అక్రమంగా అరెస్టులు చేసిండ్రు. ఈ ప్రభుత్వానికి కూడా మేము విన్నవిస్తూ ఉన్నాం. రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, నిధులు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే దిశగా ప్రయత్నం చేయాలి. 50 డివిజన్లో అనేకమైనటువంటి సమస్యలతో పేరుకుపోయి ఇబ్బందులు పడుతూ ఉంటే నగర మేయర్ గారు కానివ్వండి, గౌరవ శాసనసభ్యులు కానివ్వండి, నగర కమిషనర్ గారు, లోకల్ బాడీస్ అదనపు కలెక్టరు అరుణశ్రీ గారు కానివ్వండి, వీటన్నింటికీ కూడా ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించాలి. కేవలం ఏదో కౌన్సిల్ సమావేశాలలో వాళ్ళ కోసం ఏదో ఇలా జరిగింది మేము ప్లకార్డులు పట్టుకొని ప్రతిపక్షాలు నిరసన తెలపడం కాదు. వారికి కూడా సపోర్ట్ చేయండి, సమస్యల మీద పోరాడాలి. కానీ ఏదో గతంలో అధికారంలో ఉండి ఇలా ప్రతిపక్షం రాగానే ఇదంతా ఇతర అధికార పార్టీ మీద నెట్టడం మాత్రం అది సరైంది కాదు. దాన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒక్కొక్కటి కిరణ్ను మాత్రం తొలగించాల్సిన బాధ్యత ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే 448కి పైగా పారిశుద్ధ కార్మికులు ఉన్నారు. వారికి చాలని వేతనాలతో ఇబ్బందులకు గురవుతూ ఉంది. కనీస వేతనం 26,000 రూపాయలు వారికి ఇవ్వాలి. పనిముట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక నగరం అందంగా ఉండాలంటే ఉదయం 4 నుంచి రాత్రి పడుకునేదాకా వివిధ రకాల పనులు చేసుకుంటూ మరి వారి ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. వారికి సంబంధించి 2020లో ఉదయ్ కుమార్ IAS కమిషనర్గా ఉన్నప్పుడు వారికి సొసైటీ గ్రూప్ ఏర్పాటు చేసి వారి ఉద్యోగ భద్రత కోసం వారికి ఏమైనా జరిగిన అడ్వాన్స్లు బోనస్ విధంగా చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తే ఈరోజు ఆ సొసైటీ గ్రూపును కొంతమంది అక్రమార్కులు ఒక్కరిద్దరు తయారై వాళ్ళకి తెలియకుండా ఇష్టానుసారంగా ఆ నిధులను వాడుకొని సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటా ఉన్నారు. కమిషనర్కు కలెక్టర్కు కూడా మేము చెప్పడం జరిగింది. ఆ కమిటీని రద్దు చేయాలి, నూతనంగా ఎన్నికలు నిర్వహించి ఆ సొసైటీ గ్రూప్పై శ్వేతపత్రం నిధులపై శ్వేతపత్రం విడుదల చేసి ప్రతి రూపాయి లెక్క కూడా కార్మికులకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మేము నిరుద్యోగి న్యూస్ ద్వారా ప్రభుత్వానికి, కార్పొరేషన్ కమిషనర్కు, అధికారులకు, గౌరవ శాసనసభ్యులకు తెలియజేస్తా ఉన్నాం.